హై గైస్, వెల్కమ్ టు క్రిస్టియన్ వెంకటేష్. చాయ్ పే చర్చ అన్నట్టుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ మన క్రికెటర్స్తో నిన్న వాళ్ళతో కలిసి వాళ్ళతో ఒక ఇన్ఫార్మల్ చాట్ చేశారు. నిన్న మనకు కేవలం ఆ విజువల్స్ మాత్రం వచ్చాయి. ఈరోజు ఆడియో కూడా వచ్చింది. అంటే వాళ్ళు క్రికెటర్స్ ప్రధానమంత్రితో ఏం మాట్లాడారు, ఎలాగా తమ అనుభవాన్ని పంచుకున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్. అది ఈరోజు నేను ఆ వీడియో చూసిన తర్వాత మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే చాలా చాలా మంచి సంగతులు చెప్పారు మన క్రికెటర్స్ అందరూ కూడా ప్రధానమంత్రికి. సో మరి మీరు కూడా చూడండి, యూట్యూబ్లో దట్ వీడియోస్ అవైలబుల్ వెరీ మచ్. చూడండి, మీరు ప్రత్యక్షంగా చూడండి. బట్ నేను ముఖ్యమైన పాయింట్స్ మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. హిందీ కూడా సరిగ్గా రాని వాళ్ళకి కూడా అది పనికి వస్తుందని చెప్పి మీకు వీడియో చేస్తున్నాను. రియలీ ఇట్ వాజ్ వండర్ఫుల్. ఎందుకంటే ప్రధానమంత్రి అంత ఇంట్రెస్ట్ చూపించడం, ప్లేయర్స్ని పేరున పలకరించడం, వాళ్ళ భుజం తట్టి అభినందించడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన వాళ్ళతో కలిసిపోయే వాళ్ళతో ఒక కుర్రాళ్ళలాగా ఆయన వాళ్ళు కలిసి ఎంజాయ్ చేయడం, అందరూ కలిసి హాయిగా నవ్వుకోవడం. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ మూమెంట్. యాక్చువల్లీ ఇట్ వాజ్ బ్యూటిఫుల్ మూమెంట్. మనకు అరుదుగా లభించే ఇలాంటి కొన్ని సన్నివేశాలు. సో అందుకని మీరు మిస్ కాకండి, చూడండి, వీడియో చూడండి. నేను చెప్తాను, విషయాలు చెప్తాను, ఏం చెప్పారు ప్రధానమంత్రి. నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే ప్రధానమంత్రి అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన క్రికెట్ ఎంతగా ఫాలో అవుతారు. అన్ని విషయాలు ఆయన పేరున అందరినీ పలకరించడం కాకుండా, వివరించడం కాకుండా ప్రతి ఒక్కరి గురించి వాళ్ళ నేచర్ గురించి కూడా ఆయన స్పష్టంగా తెలుసు. సో అది గేమ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మన క్రికెట్ మన అందరి నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఒక అద్భుతమైన పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనేది ప్రధానమంత్రి కూడా దానికి ఎక్సెప్షన్ కాదు. ఆయన చెప్పాడు, నేను చాలా బిజీగా ఉంటాను, నేను చాలా లేట్ నైట్ కూడా వర్క్ చేసుకుంటూ కూడా మీ మ్యాచ్ అంతా చూశాను, నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను కూడా ఆయన అనడం జరిగింది. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ మూమెంట్. కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఉన్నాడు. సో ద్రావిడ్ కూడా ఆయన అభినందించాడు, అందరినీ కూడా పేరున పలకరించడం, అభినందించడం చూసాం మనం. రోహిత్ శర్మని అడిగాడు, ఏంటి నువ్వు ఆ పిచ్ మీద ఆ మట్టి తినే ప్రయత్నం చేశావు, ఏంటి దాని ఉద్దేశం? బహుశా అది కర్మభూమి, వేరే దేశంలో అయినా సరే ఎక్కడైనా ఆ పిచ్ కదా మనకి కర్మభూమి అదే, కాబట్టి దాన్ని నువ్వు షేర్ చేస్తున్నావు అంటే అదే చెప్పాడు రోహిత్ శర్మ. ఏంటంటే అక్కడ మాకు ఎన్నాళ్ళు ఎదురు చూసిన ఆనందం కలిగింది, ఆ కప్ లభించింది. సో దాన్ని నేను నాలో జీర్ణించుకునేలా ప్రయత్నం చేశాను, అందుకే అలా చేశానని చెప్పి రోహిత్ శర్మ చెప్పాడు. ఇంకోటి కూడా అడిగాడు ఆయన గమ్మత్తుగా, ఏంటి నువ్వు ట్రోఫీ అందుకునే టైంలో ఒక డ్యాన్స్ మూమెంట్తో వెళ్ళావు, దానికి కారణం ఏంటి, ఎవరు నిన్ను అలాగా చేయమని చెప్పారు, చహల్ చెప్పాడా, యూజ్ చహల్ అని కూడా చహల్ని చూపిస్తూ మరి అడిగాడు. అంటే అది చహల్ అని కుల్దీప్ ఇద్దరు కలిసి నా చేత అలా చేయించారని చెప్పి రోహిత్ శర్మ చెప్పాడు. ఏంటంటే మామూలుగా అందుకునే బదులు ఒక స్పెషల్గా అందుకునే ప్రయత్నం చేశానని చెప్పాడు. యాక్చువల్లీ అది మెస్సీ కూడా అలా చేసినట్టుగా ఉన్నాడు, కుల్దీప్ అతనికి చెప్పినట్టున్నాడు అని మన వార్తలు వచ్చినాయి. సో కుల్దీప్ని కూడా అడిగాడు ఆయన, ఏంటి మీ కెప్టెన్ చేత డ్యాన్స్ చేస్తున్నావు నువ్వు అని అడిగితే, యాక్చువల్గా నేను చెప్పిన స్టైల్ ఒకటి, అతను చేసింది ఒకటి అని చెప్పి కుల్దీప్ కాస్త సిగ్గుపడుతూ చెప్పడం జరిగింది. సో దట్ వాజ్ ఎ ఫనీ మూమెంట్. తర్వాత ఇది కూడా అడిగారు మోదీ మన కెప్టెన్ని, నువ్వు 2007లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు టీంలో జూనియర్ మెంబర్, ఇప్పుడేమో నువ్వు సీనియర్ మోస్ట్ అండ్ కెప్టెన్వి, ఎలా డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు నేను కప్ గెలిచినప్పుడు చాలా ఈజీ అనుకున్నాను, నేను వరల్డ్ కప్ గెలవడం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇన్నిసార్లు దెబ్బలు తిని చివరిదాకా వచ్చి ఓడిపోయి మళ్ళీ గెలిచేసరికి అదంతా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది అని చెప్పాడు. దీనికోసం టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా కసిగా, చాలా హంగర్తో ప్రయత్నం చేశారు. అందరిలో అది నేను చూశాను. సో మేమందరం కలిసికట్టుగా ఈ కప్ గెలిచాం, మా అందరి పట్టుదల ఫలితం ఇదని చెప్పి రోహిత్ శర్మ చెప్పడం జరిగింది. తర్వాత కోహ్లీని కూడా అడిగాడు. కోహ్లీని ఏమడిగాడంటే, ఏంటి నీకు కొంచెం ఊపర్ నిచ్చే, చాలా ఈ వరల్డ్ కప్లో నీకు అంత సజావుగా సాగలేదు కదా అంటే, అదే అన్నట్టు కోహ్లీ ఏమన్నాడంటే, ఎస్ నేను చాలా వరకు ఫెయిల్ అయ్యాను ఈ వరల్డ్ కప్లో. ఒక స్టేజ్లో నేను ద్రావిడ్కి చెప్పాను, నేను నా ప్లేస్కి నేను న్యాయం చేయలేకపోతున్నాను, నాకు నేను న్యాయం చేసుకోలేకపోతున్నాను, ఆ ప్లేస్ కూడా నేను న్యాయం చేయలేకపోతున్నాను. బహుశా ఈ మస్ట్ హావ్ ఆస్క్డ్, మనకు చెప్పలేదు కానీ స్పష్టంగా, ఇంకా అవసరం అయితే నన్ను డ్రాప్ చేసుకోండి, నన్ను డ్రాప్ చేయడం అన్నట్టుగా ద్రావిడ్. కానీ ద్రావిడ్ నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చాడంటే, ఏదో ఒక పాయింట్లో నువ్వు మళ్ళీ ఫామ్లోకి వస్తావు, నువ్వు మాకు నమ్మకం ఉందని చెప్పి ద్రావిడ్ నాతో అన్నాడు అని కూడా కోహ్లీ చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే, చివరికి నాకు
నా నేను ఐ కెన్ డూ ఇట్ అనే నా అహంకారం ఒకటి ఉంటుంది. ఎస్, నేను కోహ్లీని కాబట్టి ఐ కెన్ డూ ఇట్ అనే అహంకారం ఉంటుంది. కానీ ఆ మూమెంట్ ఎలా కుదిరిందంటే నా అహంకారాన్ని పక్కన పెట్టి నేను చేయాల్సి వచ్చింది. స్టార్టింగ్లో నాకు వరుసగా 3 4లు వచ్చేప్పుడు రోహిత్కి చెప్పాను, చూడు ఒకసారి ఒక్క రన్ కూడా రావట్లేదు, సార్ ఫస్ట్ ఓవర్లోనే 3 4లు వచ్చాయి అని చెప్పిన తర్వాత వికెట్లు పడిన తర్వాత నా రోల్ మారిపోయింది. ఆ రోల్లో నేను ఇమిడిపోయాను. నా అహంకారాన్ని పక్కన పెట్టి ఆడాల్సి వచ్చింది అని కూడా విరాట్ కోహ్లీ చాలా క్లియర్గా చెప్పాడు. అండ్ నరేంద్ర మోదీజీ ఏమడిగాడంటే, నువ్వు మిగతా అన్ని ఇన్నింగ్స్లో కలిపి 75 రన్స్ చేసావు, ఫైనల్కి వచ్చేసరికి ఫైనల్లో ఒక్కచోట 76 చేసావు, అంత కీన్గా ఆయన ఫాలో అవుతున్నాడు అని చెప్పి కూడా ఆయన అనడం జరిగింది. దట్ వాస్ వండర్ఫుల్. సో అంత కీన్గా ఫాలో అవుతుంది. ఏదో సెక్రటరీలు లేకపోతే ఆయన అసిస్టెంట్లు బ్రీఫ్ చేస్తే చెప్పే వ్యవహారం కాదు. ఆయన గేమ్ని అంతగా ఫాలో అయ్యాడు కాబట్టి ఆయనకి ఇవన్నీ వివరాలు, ప్లేయర్స్ యొక్క వాళ్ళ స్పెషల్, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ ప్రత్యేకతలు. అదే అన్నాడు చహల్తో అన్నాడు, ఏం చహల్ సీరియస్గా ఉన్నావు, చహల్ ఎప్పుడు కాస్త అంతా హంగామా చేస్తుంటాడు, చాలా సరదాగా ఉంటాడు కదా. సో ఆయన ఏమన్నాడంటే, హర్యానాకి చెందిన వాళ్ళు అందరూ కూడా ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు, నువ్వు కూడా అంతే అని కూడా అనడం జరిగింది. సో ప్రతి ఒక్కరిని అలా పేరు అన్నాడు. ద్రావిడ్ని ఏమడిగాడంటే ఆయన, ఏంటి మీ కోచ్ని మీరు 20 ఏళ్ళు కుర్రాడిని చేసేసారు. బహుశా హీ వాజ్ రిఫరింగ్ టు ద్రావిడ్స్ సెలబ్రేషన్స్. ద్రావిడ్ ఎప్పుడు లేనిది చాలా ఓపెన్గా సెలబ్రేట్ చేసుకోవడం, ప్లేయర్స్తో పాటు ప్లేయర్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో అంత ఉత్సాహాన్ని ప్రదర్శించడం, అంత అది దాని గురించి హీ వాజ్ కామెంటింగ్. అండ్ ద్రావిడ్ కూడా ఏమన్నాడంటే, నిజంగా నేను చేసింది ఏం లేదు కోచ్గా, నా రోల్ ఏంటంటే, నా రోల్ కానీ మా సపోర్ట్ స్టాఫ్ అంతా వీళ్ళకి మేము అన్ని రకాలుగా ఫెసిలిటేట్ చేసాం. వాళ్ళకి అవసరమైన ధైర్యాన్ని, వాళ్ళకి అవసరమైన అన్నీ వాళ్ళే పర్ఫామ్ చేశారు. నేను ఒక రన్ చేయలేదు, ఒక వికెట్ తీయలేదు. నేను గతంలో ప్లేయర్గా ఉన్నాను, కానీ ఇప్పుడు వీళ్ళకి మేము ఏం కావాలో అది అందించాం అంతే అని చెప్పి అతను చెప్పడం జరిగింది, రాహుల్ ద్రావిడ్. అంతేకాకుండా అతను ఇంకో మంచి మాట కూడా రాహుల్ ద్రావిడ్ ఏంటంటే, ఇది కేవలం మన ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో 11లో ఉన్న ప్లేయర్సే కాదు, సిరాజ్ని మేము 3 మ్యాచ్లు ఆడించాం ఇంగ్లాండ్లో, అమెరికాలో. తర్వాత వెస్టిండీస్ వచ్చిన తర్వాత ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడించి అతన్ని డ్రాప్ చేయడం జరిగింది. సిరాజ్ కానీ అలాగే సంజు శాంసన్, చహల్, యశస్వి వీళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఈ ఎవరైతే బయట ఉన్నారో, ఎవరైతే ప్లేయింగ్ 11లో లేరో వాళ్ళు కూడా అదే ఉత్సాహంతో టీంలో డ్రెస్సింగ్ రూమ్లో అదే ఉత్సాహాన్ని నింపారు, అదే ఎంథ్యూజియాజం చూపించాలి, చాలా ఇంపార్టెంట్ మా టీంకి అని చెప్పడం జరిగింది. దాన్ని మోదీ కూడా మెచ్చుకున్నారు. అంటే నువ్వు ప్లేయర్స్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళని కాకుండా ఎవరైతే ఆడట్లేదో వాళ్ళని కూడా నువ్వు ఎంత ఇంట్రెస్ట్గా వాళ్ళ మీద కూడా ఎంత ఫోకస్ పెడుతున్నావు అని చెప్పి మోదీ అతన్ని మెచ్చుకోవడం జరిగింది. సో వాళ్ళు కూడా ఈ రోల్లో, సో టీమ్ ఎఫర్ట్ క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. ఒకసారి ఎలా కుదురుతారండి, టీం అంతా కూడా ఒకటే లక్ష్యంతో ఒకటే డైరెక్షన్లో ముందుకెళ్తారు, అందరికీ ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా ఉంటుంది. అది అలా ఉన్నప్పుడే ట్రోఫీలు వస్తాయి. అది బేసిక్గా ద్రావిడ్ చెప్పింది, రోహిత్ చెప్పింది కూడా అది. టీం అంతా కూడా ఒకే లక్ష్యం వైపు కలిసికట్టుగా ముందుకెళ్ళారు, అందుకనే మనకు విజయం వచ్చిందని చెప్పి. తర్వాత రిషబ్ పంత్ విషయంలో, రిషబ్ పంత్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా జరిగింది. రిషబ్ పంత్ అడిగాడు, ఎలా రికవర్ అయ్యావు, ఎలా అంటే 1.5 year బ్యాక్ నాకు జరిగిన యాక్సిడెంట్ తర్వాత నేను చాలా చాలా ఫేస్ చేశాను, నేను చాలా క్రైసిస్ ఫేస్ చేశాను. సరే మళ్ళీ క్రికెట్ ఆడతాడా లేదని కూడా చాలామంది డౌట్ వ్యక్తం చేశారు. క్రికెట్ ఆడగలనా లేదు నాకు డౌట్ ఉంది. కొంతమంది ఏమన్నారంటే క్రికెట్ ఆడినా నువ్వు కీపింగ్ చేయలేవు అన్నట్టుగా చెప్పారు. నాకు అది ఇంకా చాలా బాధాకరమైన విషయం. కానీ అన్నీ నేను రికవర్ కాగలిగాను, అయ్యి నేను చేయగలిగాను. అప్పట్లో నరేంద్ర మోదీ ఫోన్ చేశారు, వాళ్ళ మదర్తో మాట్లాడారు. సో అది కూడా నాకు చాలా ధైర్యం ఇచ్చింది. మీరు స్వయంగా ఫోన్ చేసి అడిగారు, నాకు చాలా ధైర్యం ఇచ్చిందని కూడా చెప్పాడు. దానికి మోదీ ఏం చెప్పారంటే, అవును నేను అప్పుడు మీ మదర్తో మాట్లాడాను, మీ అమ్మగారితో మాట్లాడి కానీ నాకు ఏంటంటే ఆవిడ నాకు ధైర్యం చెప్పారు, అంత ధైర్యంగా ఉన్నారు ఆవిడ, అంత ధైర్యం ఆవిడ దగ్గర నేను చూశాను అని చెప్పి ఆవిడ మెచ్చుకోవడం జరిగింది. తర్వాత నేను నీ విజువల్స్ అన్ని ఫాలో అవుతున్నాను, నువ్వు ఇన్స్టాగ్రామ్లో అట్లా పెట్టే సోషల్ మీడియాలో పెట్టే విజువల్స్ ఫాలో అవుతున్నాను, నీ రికవరీ అంతా ఫాలో అవుతున్నాను కూడా చెప్పారు. తర్వాత నేను డాక్టర్స్తో కూడా మాట్లాడాను, అవసరమైతే అతన్ని వేరే దేశం పంపించేనా, అతనికి కావాల్సిన బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా అని చెప్పాను. కానీ వాళ్ళే, మన ఇండియా డాక్టర్లే నేను మళ్ళీ మామూలు మనిషిని చేయగలిగారని చెప్పి కూడా చెప్పలేదు. సో రిషబ్ పంత్ రికవరీ, అతను మళ్ళీ వచ్చి టీంకి వచ్చి ఒక
బ్రహ్మాండమైన ప్రదర్శన ఇవ్వడం, దాని గురించి కూడా ఆయన ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక ప్లేయర్ విషయంలో ఆయన ఎంత పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఎంత బాగా దాన్ని ఫాలో అప్ చేశారని కూడా మనకి క్లియర్గా అర్థమైంది. తర్వాత హార్దిక్ పాండ్యా అడిగారు, హార్దిక్ పాండ్యా ఏంటి నీ పరిస్థితి, నువ్వు ఎదుర్కొన్న ఆ క్రైసిస్ దాంట్లోంచి బయటపడిందంటే హార్దిక్ పాండ్యా అదే చెప్పాడు, నేను ఆ యుద్ధ భూమి నేను ఎప్పుడు వదిలి వెళ్ళలేదు, నేను ఏదైనా సాధించినా అది కోల్పోయినా అక్కడే కోల్పోతాను, ఎవరితో ఏం మాట్లాడేది, నాకు ఎదురైన ఇబ్బందులు, నాకు ఎదురైన వ్యతిరేకత, దాన్ని నేను ఫీల్డ్లో నా పర్ఫార్మెన్స్తోనే నేను దానికి సమాధానం చెప్పదలిచాను, ఫీల్డ్ వదిలి పారిపోదలుచుకోలేదు, అలాగే చెప్పాను అని చెప్పి చెప్పాడు. మరి ఆ ఆఖరి ఓవర్ సంగతి ఏంటంటే, ఆఖరి ఓవర్ గురించి చెప్తుంటే మరి సూర్యకుమార్ గురించి ఏంటి అని కూడా మోదీ అడిగారు. సో మోదీ అడిగితే అది అద్భుతమైన క్యాచ్ అది సూర్యకుమార్ పట్టిందంటే సూర్యకుమార్ని అడిగారు ఏంటి ఆ క్యాచ్ సంగతి ఏంటంటే, సూర్యకుమార్ ఏం చెప్పాడంటే, ఇనీషియల్గా నేనేమనుకున్నానంటే జస్ట్ బాల్ని లోపల సిక్స్లో వెళ్లకుండా లోపలికి తీసుకొస్తే చాలు అని అనుకున్నాను, నేను లోపలికి పడేస్తే చాలు అనుకున్నాను. కానీ నాకు ఆ మొమెంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఆ క్యాచ్ నేను పట్టుకోగలను, నా చేతిలోకి వచ్చిన క్యాచ్ పట్టుకున్నాను, దాన్ని మళ్ళీ లోపలికి వేయాలి. రోహిత్ శర్మ, సూర్యకుమార్ వాజ్ లాంగ్ ఆన్లో రోహిత్ శర్మ ఉన్నాడు, రోహిత్ శర్మకి నేను పాస్ ఆన్ చేద్దామంటే రోహిత్ శర్మ నాకు చాలా దూరంలో ఉన్నాడు, అందుకని మళ్ళీ నేను లోపలికి ఎంటర్ అయ్యే క్యాచ్ అందుకున్నాను. మేము ప్రాక్టీస్ చేస్తుంటాం ఈ క్యాచ్లు చాలా చేస్తున్నాం, కానీ ఆ మ్యాచ్లో పట్టుకోవడం, అక్కడ ఆ సిచ్యువేషన్లో పట్టుకోవడం చాలా కష్టం అని చెప్తే, మీరు ప్రాక్టీస్ చేస్తారని అడిగితే రాహుల్ ద్రావిడ్ అదే చెప్పాడు, మేము గోల్డెన్ సందర్భాల్లో టోర్నమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సూర్యకుమార్ ఎన్నో 100 క్యాచ్ లాంటివి తీసుకుంటున్నాడు, ప్రాక్టీస్ చేశాడు అని కూడా చెప్పడం జరిగింది. సో ఆ చర్చ కొనసాగుతుంది. హర్షదీప్ సింగ్ దగ్గరికి వెళ్ళి మీ ఫాదర్ ఒక సోషల్ మీడియాలో చెప్పాడు, కొడుకు కంటే కూడా దేశం ముఖ్యం అని చెప్పి, నాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పాడు. హర్షదీప్ సింగ్ ఏం చెప్పాడంటే, నేను వికెట్ తీశాను ఎక్కువ వికెట్లు అందరికంటే, కానీ జస్సీభాయ్ అంటే జస్ప్రీత్ బుమ్రా నాకు మరో ఎండ్లో ప్రెషర్ క్రియేట్ చేస్తే వాళ్ళు నా మీద ఏదో వికెట్స్ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు, నాకు వికెట్లు వచ్చాయి, మిగతా బౌలర్స్ కూడా అందరూ బాగా బౌలింగ్ చేయడం అంటే వాళ్ళు నన్ను టార్గెట్ చేసే ప్రయత్నం నాకు వికెట్స్ వచ్చాయని చెప్పి, తన ఘనత కాకుండా దాంట్లో నా టీమ్మేట్స్ నుంచి నాకు వచ్చిన గ్లోరీ అని చెప్పి అతను దాన్ని చెప్పడం అనేది అద్భుతమైన విషయం. ఎందుకంటే ఘనతని ఆ క్రెడిట్ని తనే తీసుకోకుండా టీమ్మేట్స్ వల్ల నాకు వచ్చిందని చాలా గొప్పగా హర్షదీప్ సింగ్ కూడా చెప్పాడు. బుమ్రాని అడిగాడు, ఏంటి ఇడ్లీ తిని వెళ్తావు ఫీల్డ్లోకి, ఎలా తీసినాను వికెట్లు అని చెప్పి. ఆ ఇడ్లీ గురించి పరాటా గురించి కూడా మెన్షన్ చేయాడు, ఇడ్లీలు పరాటాల గురించి నాకైతే తెలియదు, మరి ఎప్పుడైనా బికాస్ హిస్ వైఫ్ ఈజ్ ఫ్రమ్ సౌత్ ఇండియా, ఇడ్లీ గురించి ఏమైనా ప్రస్తావన వచ్చిందేమో. అలాగే పరాటాలు కూడా తినడానికి ఇష్టపడతాను, పరాటాలు దొరికినాయంటే, ఇడ్లీలు పరాటాలు దొరకలేదు సార్ అక్కడ, ముఖ్యంగా వెస్టిండీస్లో నాకు అసలు దొరకలేదు అని బుమ్రా అనడం జరిగింది. నేను టీంలో టఫ్ ఓవర్స్ వేస్తాను, నేను స్టార్టింగ్లో న్యూ బాల్తో కానీ తర్వాత కానీ టఫ్ ఓవర్స్ వేస్తాను, అక్కడే నేను ఏదో చెయ్యాలి టీంకి, నేను వికెట్స్ ఇవ్వాలని చెప్పి ఎక్కువ ట్రై చేస్తే ఫలితాలు రావు, జస్ట్ నేను ఐ స్టిక్ టు ద బేసిక్స్ అన్నట్టుగా బుమ్రా చెప్పడం జరిగింది. సో తర్వాత అక్షర్ పటేల్తో కూడా మాట్లాడాను. అక్షర్ పటేల్ ఏమన్నా అంటే, అక్షర్ పటేల్ స్కూల్లో ఉన్నప్పుడు అతను నేను ఒకసారి ఏదో ఒక ప్రైజ్ ఇచ్చడం కూడా గుర్తుందంటే, అవును 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నేను నాకు ప్రైజ్ ఇచ్చారు. అండ్ అక్షర్ పటేల్ తన క్యాచ్ గురించి చెప్పాడు, మిచెల్ మార్ష్ క్యాచ్ ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్లో, బాల్ చాలా చేతికి డైరెక్ట్గా వస్తుంది అనుకున్నాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది అనుకున్నాను, కానీ బ్రీజ్ వల్ల రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది, చాలా ఫాస్ట్గా వచ్చింది, అది పట్టుకుని నేను వెనక్కి పడ్డాను, బట్ స్టిల్ ఐ వాజ్ ఏబుల్ టు హోల్డ్ ఇట్ అని చెప్పి అతను పట్టిన ఇంపార్టెంట్ క్యాచ్ అండ్ ఎక్సలెంట్ క్యాచ్ గురించి కూడా అక్షర్ పటేల్ చెప్పాడు. ఇలా పేరున అందరితో ఆయన మాట్లాడారు. ఆయన ఇంకొక మంచి మాట ఏమన్నారంటే, ప్రధానమంత్రి మీ అందరూ ఆనంద బాష్పాలు రాల్చడం చూశాను, నేను ఎమోషనల్ అయిపోవడం చూశాను నేను, అది కారణం ఏంటంటే మీరు ఆ ఓటమికి సంబంధించి మీకు బాధకు లోనయ్యారు ఓటమి, ఎందుకంటే హీ వాజ్ విట్నెస్. November 19th ప్రధానమంత్రి స్వయంగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి వాళ్ళందరినీ ఓదార్చడం మనం చూసాం. సో మీకు ఆ ఓటమి ఎంత మిమ్మల్ని గాయపరిచింది, ఆ గాయం నుంచి బయటకు రావడం ఏంటంటే మీరు ఆనంద బాష్పాలు మీకు అలా మీ కళ్ళ నుంచి అలా రాలుతూనే ఉన్నాయి అని చెప్పి ఆయన వాళ్ళ ఆనంద బాష్పాలకి కారణం ఏంటనేది చాలా కరెక్ట్గా చెప్పారు. అందరంత ఎమోషనల్ అయిపోవడానికి కారణం. తర్వాత ఇంకో మాట ఏం చెప్పారంటే, మీరు క్రికెట్లో మనకి ఎప్పుడు కూడా మంచి విజయాలు వస్తున్నాయి, దానివల్ల మీరు ఇస్తున్న కాంట్రిబ్యూషన్ ఏంటి భారత క్రీడా రంగానికి,
మీరు మిగతా క్రీడల్లో వాళ్ళని కూడా ఇన్స్పైర్, వెన్ క్రికెట్ కెన్ డూ ఇట్ మిగతా వాళ్ళు ఎందుకు చేయలేరు. మిగతా క్రీడల్లో కూడా మనకి ఛాంపియన్స్ పుట్టుకొస్తున్నారు, క్రికెట్ వాళ్ళు చేసేది మేము కూడా చేయగలమని ఇన్స్పిరేషన్ మీకు అందిస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక మాట ఏమన్నాడంటే, గతంలో అందరూ పెద్ద పెద్ద సిటీస్ నుంచి వచ్చేవారు, కానీ మీలో చాలామంది ఎంతో కష్టపడి చిన్న చిన్న ఫ్యామిలీస్ వచ్చి చిన్న చిన్న టైర్ 2, టైర్ 3 సిటీస్ నుంచి వచ్చారు, చిన్న పట్టణాలు, స్మాల్ టౌన్ బాయ్స్ మీరంతా, మీరు అలా వచ్చారు. సో దేశంలో క్రికెట్ ఎలా వ్యాప్తి చెందుతుంది, ఎలా చిన్న స్థాయి కింద స్థాయికి ఎలా వ్యాప్తి చెందుతుంది అనే విషయాన్ని కూడా మీరందరూ చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఇదే కాదు 2028లో ఒలింపిక్స్లో కూడా ఒలింపిక్స్ జరగబోతున్నాయి, ఒలింపిక్ పథకం కూడా తీసుకురండి, మీరు ఒలింపిక్ మెడల్ కూడా, గోల్డ్ మెడల్ కూడా తీసుకురండి, దానికోసం ఇప్పటి నుంచి మీరందరూ కృషి చేయండి, ఒలింపిక్ మెడల్ కూడా మనకి తీసుకురావాలి అని చెప్పి వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేశారు. మీరందరికీ ఆయన పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్పారు. అందరూ ఫోటోలు కూడా దిగారు, ఇండివిజువల్గా దిగారు, వాళ్ళ ఫ్యామిలీస్తో దిగారు, అందరూ కూడా, అందరికీ ఆ ఫోటో ఆపర్చునిటీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారు. ద్రావిడ్ ఏమన్నాడంటే, అవును ఈ టీంలో ఉన్న చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, వీళ్ళు కూడా యంగ్స్టర్స్ లైక్ రోహిత్ అండ్ విరాట్, వీళ్ళందరూ కూడా 28లో ఉండే అవకాశం ఉందని రాహుల్ కూడా జోక్ చేశాడు. సో ఓకే, మేబీ రోహిత్ విరాట్ ఉంటారో లేదు తెలియదు, కానీ చాలామంది యంగ్స్టర్స్ ఈ టీంలో ఉన్న వాళ్ళు ఒలింపిక్ పథకం వేటలో 28లో కూడా ఉంటారు. అండ్ ప్రధానమంత్రి నుంచి, మన భారత ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి అన్ని విధాల సపోర్ట్ లభిస్తుంది. గ్రేట్ మూమెంట్స్ ఇవన్నీ కూడా. మనం ఇంకా 1 వీక్ అవుతుంది మనం గెలిచి, ఇవాళ 5వ తారీఖు 29ని గెలిచారు, 1 వీక్ అవుతుంది. రేపు శనివారానికి సరిగ్గా 1 వీక్ అయింది, రేపు శనివారం మళ్ళీ 1 వీక్ అవుతుంది. అయినా కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంకా మాట్లాడుకోవాలి. ఈ గెలుపు మనకి అంత ఈజీగా వచ్చింది కాదు, చాలా మనకి అపురూపమైన విజయం గురించి ఇంకా మాట్లాడుకుంటూనే